నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినావు, అసలు నువ్వు ఎక్కడికెళ్ళి మొదలైంది నీ ప్రయాణం? రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు. మంచిదే, తప్పేం లేదు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో, తప్పు లేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా. సరే, నీ కిస్మత్ బాగుంది, పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, అందరికి ఎరికేది. ఇప్పుడు కూడా నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు. సంతోషం, నువ్వు కాపాడుకో. కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి, కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు మీరు చూడు, టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, ఏమాయిరా బై 2500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిరాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా బై మరి 2000 పెన్షన్ 4000 చెప్తాను, 100 రోజులు అంటే నరికితివి, ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమాయా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష.